రామ్ చరణ్ తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందించిన చిత్రం మగధీర. యావత్ చిత్ర ప్రపంచంలో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం దిగ్విజయంగా 223 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని బిగ్గెస్ట్ రీజనల్ హిట్ ఆఫ్ ఇండియాగా చరిత్ర పుటల్ని తిరగరాసింది. 3 దశాబ్దాల పాటు వెండితెరపై మకుటోలేని మహారాజులా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరుతుగా అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షక నీరాజనాలు అందుకున్నారు. చిరుత చిత్రం ఘన విజయంతో యావత్ సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రామ్ చరణ్ తేజ్ కాళభైరవగా, హర్షగా అత్యద్భుతమైన వైవిధ్యంతో కూడిన పెర్ఫార్మెన్స్ తో, అందాల భామ కాజల్ హీరోయిన్ గా, రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి షేర్ ఖాన్ గా, సాల్మాన్ గా ట్రెమెండస్ యాక్షన్ తో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 38 కోట్లకు పైగా ఖర్చుతో టాలీవుడ్ లో ఇంతవరకు హై స్టాండర్డ్ మేకింగ్ వాల్యూస్ తో, అత్యద్భుతమైన గ్రాఫికల్ ఎఫెక్ట్స్ తో సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎయిత్ వండర్ గా రూపొందించిన ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఆఫ్ టాలీవుడ్ మగధీర. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలాడటం చాలా బాగుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పంచదార బొమ్మ వంటి బెస్ట్ మెలోడీతో పాటు అలనాటి మెగాస్టార్ మేటి మాస్ హిట్ బంగారు కోడిపెట్ట వంటి మాస్ సాంగ్ ని రీమిక్స్ గా రూపొందించిన మ్యూజిక్ సంగీత ప్రియులను ఉర్రూతొలగిస్తూ బిగ్గెస్ట్ హిట్ ఇన్ టాలీవుడ్ మ్యూజిక్ గా నిలిచింది. బంగారు కోడిపెట్ట వచ్చదండి ఏ పాప ఏ పాప ఏ పాప, బంగారు కోడిపెట్ట వచ్చదండి ఏ పాప ఏ పాప ఏ పాప, జిందాబి తీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప. పునర్జన్మ నేపథ్యంలో అత్యద్భుతమైన కెమెరా పనితనంతో మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ చూపిన విన్యాసాల హైలైట్ గా తెలుగు తెరపై ఇంతవరకు చూడనటువంటి వండర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో హాలీవుడ్ స్థాయి టెక్నికల్ ఎఫర్ట్ తో రూపొందించిన దృశ్య కావ్యంగా మగధీర ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 థియేటర్లో సంచలనంగా విడుదలై కనీ విని ఎరిగిన ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సాధించింది. ఏబీసీ సెంటర్స్ తో నిమిత్తం లేకుండా మగధీర చిత్రం వాడవాడలా కలెక్షన్ ప్రపంచనాన్ని సృష్టించి జోరు తగ్గని హోరుతో టాలీవుడ్ లో గత రికార్డుల్ని కేవలం 4 వారాల్లో అధిగమించి దిగ్విజయంగా 302 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని సౌత్ ఇండియా చలనచిత్ర చరిత్రలోనే నెంబర్ 1 గా నిలిచిపోయే చిత్రంగా అఖండ విజయాన్ని సాధించింది. కళలో కూడా ఊహించిన రీతిలో సుమారు 104 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రంగా రికార్డులు సాధించి 106 సంవత్సరాల భారత చలనచిత్ర సీమలో సరికొత్త రికార్డులు సాధించింది. బెన్హర్ లాంటి మేటి చిత్రాల్ని మన తెలుగువారు కూడా తీయగలరని నిరూపించిన ఈ చిత్రం 78 సంవత్సరాల తెలుగు చిత్ర చరిత్రలో డైరెక్ట్ గా 223 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 16 సెంటర్స్ లో ₹1 కోటి పైగా కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ స్టేట్ రికార్డులు సాధించడమే కాకుండా నైజాంలో సుమారు
25 కోట్ల షేర్ను దక్కించుకున్న చిత్రంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఇంచుమించు అన్ని సెంటర్లోనూ సరికొత్త రికార్డులు సాధించిన మగధీర మెగా పవర్ స్టార్ సత్తాకి హై మేకింగ్ వాల్యూస్ కి చేసిన పట్టాభిషేకంగా ధీర ధీర మగధీర అంటూ బ్లాక్ బస్టర్ మూవీగా విజయ దూర్దిపి మోగించి మెగా అభిమానుల్లో పండుగ సందడిని తెచ్చింది. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ ని మెగాస్టార్ పీఠానికి అర్హుడిగా చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35mm థియేటర్లో మగధీర శతదినోత్సవ వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా థియేటర్ మేనేజర్ జ్ఞానేశ్వర్ శతదినోత్సవ కేకును కట్ చేశారు. కె వంశీధర్రావు, ఎం నాగరాజు, వైఎస్ రాంబాబు, కెవి శ్రావణ్ కుమార్ల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మగధీర సినిమా వసూల్లో సుదర్శన్ 35 లో మరి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద కలెక్షన్ 1,25,00,000 రూపాయలు గ్రాస్ కలెక్షన్ చేసి థియేటర్ రికార్డ్ గా నిలబడ్డది. థియేటర్ షేరు 80 లక్షలు షేర్ గా నిలబడ్డది. థియేటర్ రికార్డ్ గా నిలబడ్డది. మరి ఇప్పుడు కూడా స్టిల్ బాగా బ్రహ్మాండమైన షేర్తో నడుస్తూ ఉంది. మరి సినిమా ఇప్పటికి ఈ రోజు 100 రోజులు అయితే అవుతా ఉంది. మరి ఫర్దర్ గా మరి ఇంకా స్టడీగా కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ రోజు అభిమానుల గురించి సెకండ్ షోకి మరి సాంగ్స్ రిపీట్ సాంగ్స్ మళ్ళీ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ అభిమానులందరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. నేటితో మగధీర చిత్రం 223 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హీరో రామ్ చరణ్ తేజ్ గారికి అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇంతటి విజయానికి కారకులైన ప్రేక్షకాభిమానులందరికీ, చిరంజీవి గారి అభిమానులందరి తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే, బాగుంది నా కోసం నువ్వు చుట్టు పెట్టుకుంటే, బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే, బాగుంది నా కోసం నువ్వు గోడలు తీయడం, బాగుంది ఏ కనబడతా గోడ దొరికేయడం, మగధీర చిత్రం ఆల్ టైమ్ రికార్డు సాధించిన నేపథ్యంలో చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ తేజ్, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఇంకా 2 రోజుల్లో మగధీర రిలీజ్ అయిపోతున్నప్పుడు నాకు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను టెన్షన్ ఫీల్ అవ్వలేదు. బట్ నిజంగా చెప్పాలంటే మీ అందరి వల్ల ఇంత సక్సెస్ మాకు ఇచ్చినందుకు మేము ఎంతో రిలాక్స్డ్గా ఉన్నాం. యూజువల్గా మనం డైరెక్ట్గా చేస్తాం క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కి. బట్ ఆయన్ని అడిగితే సెట్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ పేరు ఆయన చెప్తారు ఈ సక్సెస్ వెనకాల ఎవరున్నారంటే. సో డెఫినెట్గా చెప్పాలంటే డైరెక్టర్, ఆయన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మేము అందరం కలిపితే ఈ మగధీర సాధ్యమైంది. ఇంత భారీ చిత్రం తీసుకున్నందుకు ఒక పక్కన ఆనందంగా ఉంది, ఒక పక్కన నాకు టెన్షన్గా ఉంది. ఇంక సెకండ్ పిక్చర్కి ఇంత భారీ బడ్జెట్తో ఏం అనుకుంటే నా మీద ఇంత తీస్తున్నారు, లేకపోతే చిన్న కన్ఫ్యూజ్ స్టేట్లో నేను ఉన్నానండి. బట్ అది మా గొప్పతనం, రాజమౌళి గారి గొప్పతనం కాదు, నిజంగా ఆయన ధైర్యం. అది మా మీద అంత నమ్మకం పెట్టినందుకు, నిజంగా అంత ప్రొడ్యూసర్ మాకు దొరికినందుకు మామకి నేను నిజంగా ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను. మా ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మరీ థ్యాంక్స్. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. థ్యాంక్స్ అలాట్.